చెప్పు నేను సృష్టించిన దేవుడు ఎవరు? అందుకే ఫ్లైట్ లో మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏదైనా టర్బులెన్స్ వస్తే దేవుడు మాట్లాడకండి సార్. అదే ఇప్పుడు ఏమైతుందంటే వినండి, ఒక వ్యక్తి పోలేదో ఆ మనిషి లోపట్ల ఇందాక మీరు అన్నదే ఏమని పెట్టాడు అని అంటే, నీ ప్రతోళ్ళ దగ్గరికి చదువు లేని వాడి దగ్గరికి నువ్వు ఖురాన్ తీసుకోపోయినా బైబుల్ ఏం తీసుకోపోయినా ఆయన ఏమి అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నాడు. అలాంటి వ్యక్తులకి పుట్టే ముందే నేను చెప్తాను ఖురాన్ లో ఏమని ఉందో చెప్తా. సూర్య బకరా తీయండి. ఆ యొక్క ఆత్మని మిమ్మల్ని సృష్టించే ముందే ఆల్రెడీ దానికి చెప్పి సూర్య బకరాలో చెప్పు నేను సృష్టించింది ఎవరు అని అంటే అల్లా ఏమైతే అంటాడు. ఒకటి అల్లతల్లా. రెండోది నీకు మంచి ఏదో చెడేందో ఆల్రెడీ చెప్పే మిమ్మల్ని సృష్టిస్తాడు. అందుకే మనిషి చేతుల్లో ఖురాన్ పోకపోయినా ఒక చిన్న ఆయనకు తెలుసు మంచిది చెడేంది. నేను చెప్తా చూడండి, అలాంటి వాళ్ళు కాఫీర్లు అవ్వలేరు సార్. వినండి సూరా 2 రేపు మీరు అనిపించుకోకండి. వినండి సార్ సూరా ఏం తెలియను ఎందుకు డిస్కషన్ లో అనేటట్టు తెచ్చుకో. సూరా 2:286 సూరా 2:286 తీయండి చెప్తా. చదవండి సార్. 2:286. ఏ ప్రాణి పైన అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. మీకు కాఫీలు అడగలేదు, మీరు కాఫీలు అడగలేదు. మీరు అడిగింది మీరు ఏమన్నారు? ఒక వ్యక్తి ఉన్నారు 50 ఓవర్లు లేదు సార్. ఇప్పుడు నేను ఇస్తా సార్ కాఫీర్ సూరా ఆయతులు మీరు నేను మీకు రెఫరెన్స్ 34 ఆయతులు వినండి. మీరు ఏమన్నారంటే ఒక వ్యక్తి మారుమూల గ్రామంలో ఉన్నారు, అతని వరకు మీ సందేశం అందలేదు, దేవుడు ఆయన్ని ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏముందంటే 1400 సంవత్సరాల పూర్వం ఖురాన్ ఇదే క్వశ్చన్ ఫిరోన్ అడుగుతాడు తెలుసా? చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీరు చెప్పండి. ఇదే క్వశ్చన్ లేదు, మొహమ్మద్ ప్రవక్త వారు లేదు, వాళ్ళు విశ్వసించను లేదు. వినండి ఇదే క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఫెర్రో ఉన్నాడు కదా, ఇది యాక్చువల్గా మిరాకిల్ ఆఫ్ ఖురాన్. తెలిసినటువంటి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు. వినండి ఫిరోన్ ఏమడుగుతాడంటే మీ క్వశ్చన్ మంచి అడగనివ్వండి, మూసా క్వశ్చన్ మంచి అడగనివ్వండి. ఒక 2 నిమిషాలు ఆగుతారా? యా మూసా ఫిరోన్ అడుగుతాడు ఖచ్చితంగా మొహమ్మద్ ప్రవక్త వారిని క్వశ్చన్ అని అడగనివ్వండి సార్. ఇది ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ అడగనివ్వండి. మీరు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాను. ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కాదు, మీరు అడిగిన దానికి క్వశ్చన్ అడగనివ్వండి ప్లీజ్, దయచేసి. అర్థం కాదు. యా మూసా ఫిరోన్ ఏమడుగుతాడంటే, యా మూసా ఫిరోన్ కాలంలో మొహమ్మద్ ప్రవక్త లేడు. నేను మూసా అంటున్నా, మళ్ళీ మీరు మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మి విశ్వసించకపోతే వాళ్ళకి స్వర్గం లేదు. వినండి భయ్, అరే వినండి మీరు. నేనేమంటున్నా, ఫిరోన్ ఏమడుగుతాడంటే మోజెస్ వెళ్ళి అక్కడ ఏం చెప్తారంటే, రిఫరెన్స్ ఏమైనా ఉంటే తీయండి సార్. మోజెస్ ఏం చెప్తారంటే నేను ఒక్క దేవుణ్ణి నమ్మమని చెప్తాడు ఫిరోన్ని. అయితే అతను ఏమడుగుతాడంటే, సరే నా ముందు మా నాన్న వాళ్ళ ఎవరు ఒక దేవుణ్ణి నమ్మలేదు కదా, వాళ్ళకు సందేశం కూడా రాలేదు కదా, వాళ్ళ గురించి ఏమంటావు నువ్వు అంటే, అది మా అల్లాకి తెలుసు అని చెప్తారు ఆయన. ఇందాక నేను చెప్పింది ఏంటి, పుట్టే ముందే అల్లా ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఉంటాడు, వాళ్ళ ఆత్మలతో. ఏమని? నీకు ఏది మంచి ఏది చెడు, దేవుడు ఎవరు ఏది సృష్టించాడు అనేది ఆత్మలకు చెప్పి పంపిస్తాడు. ఏది మంచి ఏది చెడు చెప్పలేదు సార్, మీరు లేనిది చెప్పొద్దండి. ఏమంటాడంటే ఖాలు అంటే అలస్తు బి రబ్బికుం, ఏది చెడు అక్కడ అడిగింది మంచి చెడు కాలేదు. అక్కడ అడిగింది ఏమంటే అలస్తు బి రబ్బికుం, నేను మీ సృష్టికర్తను కాదా అంటే, ఖాలు బలా డెఫినెట్లీ నువ్వే. అందుకే ఒక వ్యక్తి 10 దేవుళ్ళని నమ్మినా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా అంటాడు కానీ 10 దేవుళ్ళు ఎలా ఇప్పుడు అని చెప్పడు. నేను ఫ్లైట్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చానంటే, నిజంగా కష్టంలో ఉన్నప్పుడు దేవుడా ఇప్పుడు ఎలా అంటాం, మేము బాగా కష్టం. అక్కడికి ఆ వ్యక్తి 10 మందిని నమ్మినా అప్పుడేమో ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఆ ఒక్క దేవుణ్ణి. అది అక్కడ వచ్చింది. కాఫీర్లు ఎవరు అని చెప్పండి అంతే సార్. తిరస్కరించిన వాడు అది ఎప్పుడు దేవుడి యొక్క మెసేజ్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఈ ఖురాన్ గురించి కలిమ చదివిన తర్వాత, ఆయన దేవుణ్ణి విశ్వసించిన తర్వాత తిరస్కరిస్తే మాత్రమే కాఫీర్. లేదు, ఇది కూడా ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఇబ్రాహీం ఎలా దేవుణ్ణి కనుక్కున్నారో ఇవన్నీ పుట్టించింది దేవుడు అల్లా అని, అదేవిధంగా అల్లా ఏమంటున్నారంటే, ఒక్కసారి నీ కళ్ళు
చూడు నేను ఎట్లా ఈ ఆకాశాన్ని నింపానో, ఏమైనా పిల్లర్స్ ఉన్నాయా? వాస్తవంగా కాకపోతే మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ అవి టాలీ అయ్యవట్లేదు. మీరు ఏదో చెప్పాలని try చేస్తున్నారు. చెప్పాలని I కాదు, can understand. చెప్పాలని కాదు, But అదేదో dots ని connect చెప్పాలని కాదు. చేయడానికి ఖురాన్లో ఉన్నది నేను చెప్తున్నా. మా దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడు, మా దేవుడు మా దేవుడు అండి, మా దేవుడు అండి, మన అదే తెలుగులో ఇయాల ఈ రోజు, ఇంకా మీరు అది పెట్టుకోండి. ఓకే, సో సో తెలుగులో రెండు ఉంటాయి. మా దేవుడు రెండు ఒకటే సూచిస్తున్నాయి. ఇయాల ఈ రోజు అంటే టుడేనే సృష్టి. అదే మా అంటే మా మా అంటే అంటే మన మా అంటే షార్ట్ కట్ మన మా అంటే మీది, ఓకే. మన అంటే మన ఇద్దరు. తెలుగులో స్పష్టత లేదండి. సార్, కాఫిరు ఎవరు అనే దాని గురించి చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీ దృష్టిలో ఈ రోజున ఈ నిమిషంలో క్రిస్టియన్స్ అంతా ఎవరు, కాఫిర్లా కాదా? నాకు ఒకటి విషయం అర్థం కాదు ఏమంటే, తిప్పు మాట్లాడను. కాఫీర్ అంటే అంత ఎందుకు అఫెండ్ అవుతున్నారు? అఫెండ్ ఎందుకు అని అంటే, గత చరిత్ర అంతా ఇప్పుడు శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి, రజాకార్ల గురించి, లేకపోతే మూడో ఖలీఫా, రెండో ఖలీఫా గ్రంథాలను తగలబెట్టాడని, అప్పుడు అలెగ్జాండ్రియాలో కూడా గ్రంథాలను తగలబెట్టాడు. ఒక్క నిమిషం సినిమాల గురించి వదిలేయండి, నేను సినిమాలు అంటలేను. ఇతిహాసం, చరిత్రలో రాజులు, రాజ్యాలు వారి వారి యొక్క పరిపతిని బట్టి ఉండే. ఇప్పుడు కాఫిర్ అని ఎవరిని అని కొందరు, ఇప్పుడు ఔరంగజేబ్ని మీరు వెనక్కి తీసుకొని వస్తారా? నా మాటినండి. ఇప్పుడు ఇందాక ఒక మనిషి మహేందర్ తప్పు చేశాడు, దానికి ఖురాన్ మీద ఆపాదిస్తారా? నేను అల్లా పేరు చెప్పి ఒక వ్యక్తిని హత్య చేస్తాను, మీరు ఏకీభవిస్తారా? లేదు కదా. అట్లా ఔరంగజేబ్ని మీరు ఏకీభవిస్తారా? ఆయన క్రూరంగా ఉన్నప్పుడు ఉన్నాడు కావచ్చు, మీ మీద ఆపాదించుకోకండి. మంచోడు ఉన్నట్టు కొన్ని ఆలయాలు కట్టించడానికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన యొక్క రాజ్యంలో చాలా మంది మంత్రులు హిందువులు ఉన్నారని ఉన్నారు. కానీ ఇతిహాసాలో, చరిత్రలో ఎప్పుడు కూడా ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక సమూహంగా కొట్టుకున్నట్టు ఎక్కడ చరిత్ర లేదు. రాజులు, రాజ్యాలు కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కాఫీర్ అనే కాంట్రడిక్షన్ చాలా పెద్దగా ఎందుకైందంటే, రజాకార్ల గురించి రాస్తున్నప్పుడు ఎక్కువగా ఇది జస్ట్ లేటెస్ట్ అప్డేట్, 80 years 60 years ముందు జరిగినట్టు ఏ కాఫీరోంకో జలాదో, ఏ కాఫీరోంకో సబాక్ సికాయో కొన్ని పుస్తకాలలో రాసినాయి. ఏ పుస్తకాలు? దాని పేరు రజాకారే, పుస్తకం పేరు కూడా. అది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఖురాన్ అండి. వాడు ఎవడో రాసుకుంటే నాకేం సంబంధము? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నారు. ఇప్పుడు అర్థమైందా? వినండి, ఇప్పుడు వాడి గురించి వద్దని నేను కూడా ఇప్పుడు ఔరంగజేబు ఏమన్నా చచ్చి ఉండొచ్చు, దాన్ని ఖురాన్కి ఆపాదించుకొని ఇప్పుడు వాడెవడో విలన్ అని చెప్పేసి దేవునికి ఆపాదించి ఎందుకు? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నాడు, ఇప్పుడు కట్వా ముల్లా అన్నారు. ఓకే, నేనేమంటున్నా, ఒక ఎంపీ దైవ ఖురాన్ని వినండి సార్, వినండి. శాంతి గ్రంథం అని చెప్పి నేను విశ్వసిస్తున్నా, మీరు విశ్వసిస్తున్నారా? వినండి సార్, వినండి. మీరు విశ్వసిస్తున్నారా? అవసరం లేదు. ఖురాన్ని ఇది దివ్య గ్రంథము, ఇది శాంతియుతాన్ని మాత్రమే, నిజాన్ని బోధిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా లేదా? 100%. ఔరంగజేబు ఎన్ని హత్యలైనా చేసి ఉండొచ్చు, సావనియండి కదా, అంతే కదా. వాడు మావాడు కాబట్టి నేను చెప్పాలి అని అంటే కాదు. ఇప్పుడు మొన్న అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని ఒకటి ధ్వంసం చేసిండు, వాడు ముస్లిము అని చెప్పాడు. అందరు ముస్లిం తప్పు అయిపోతారండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం కథం అంతే. అందుకని ఔరంగజేబుని మీరు జేబులు వేసుకొని తిరిగారు అని అంటే మనము దొంగ అవుతాం. ఎవరు చెప్పలేదు అట్లా, ఎవరు చెప్పలేదు. నేను కాఫీర్ అనేది ఎందుకు వ్యక్తిగత విషయం, హిందువులకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాక సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం వల్ల అవుతారండి కదా. కాదు కదా, మీరు అది చెప్పండి. ఇప్పుడు మీ దృష్టిలో క్రిస్టియన్ ఎవరు? క్రిస్టియన్ ఎవరు అంటారు? క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ ఎవరు అంటారు? ఇదేంది ఇది? క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ ఎవరు అంటే ఏంది? నాకు అర్థం. ఇప్పుడు మహేందర్ ఎవరు అంటే కూడా మహేందర్ ఎవరు? నమ్మిన వాడు. సరదాగా వాళ్ళని ఏమనకండి దయచేసి. మహేందర్ ఎవరు అంటే నేను ఏం చెప్పాలి? క్రిస్టియన్ సృష్టించినటువంటి మానవుడు నేను, అంతే. అదే వాళ్ళు కూడా క్రిస్టియన్ కాఫీరా కాదా, హిందూ కాఫీరా కాదా, మీరు చెప్పాలి సార్. మీరు నేను చెప్తున్నాను కదా. కాఫీర్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే ఏవేవి ఉన్నాయి? మునాఫిక్ ఉంది, అథెంటికేషన్ డిఫరెన్స్ ఇస్తాను. నేను అడిగిన మునాఫిక్ అన్నగా చెప్పండి. క్రిస్టియన్లు కాఫీర్లా కాదా? ఇప్పుడు ఇది ఉంది కదా సార్, నేను చెప్పిన ముస్లిమ్స్ కి దేవుడు అల్లా కాఫీర్ అని చెప్పాడు ఒక చోట. ముస్లింలకి కాఫీర్ అని చెప్పారు. ఎక్కడంటే అల్లా కూడా ఏమవుతాడు? కాఫీర్ అవుతాడు. కారణం ఏంటంటే నేను చెప్తా, అది ఆథెంటిక్ గా ఆయనే చెప్పుకున్నాడు. మీరు తౌబా చేసుకోవాలి. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు. తప్పైతే నేనే చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక చెప్పండి. మీరు చాలా మీరు కూడా చేసుకోవాలా. క్రిస్టియన్స్
కాఫిర్లా కాదా అనేది చెప్పండి మీరు. దాని తర్వాత కాఫీర్ అంటే ఇప్పుడు మాకు కట్వా అంటున్నారండి, మేము అఫెండ్ కావడం లేదు, మేము నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన పార్లమెంట్లో ఒక ఎంపీ ఇంకో ఎంపీని కట్వా అన్నారు. యేసు ప్రభుల వారే ఖత్నా చేయించుకున్నాడు, సున్నతి ఒడుగులు ఇప్పుడు కట్వా ముల్లా అని చెప్తున్నారు కదా, ఇబ్రాహిం గారు చేయించుకున్నారు, అసెంబ్లీలో కట్వా ముల్లా చెప్తున్నారు కదా, మేమేమైనా బాధపడుతున్నామా? చేసిన దానికి మీరు బాధపడకండి. అట్లా ఔరంగజేబు, అక్బరు, గజ్నీ, గోరి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదో ఎంపీ వాడేవాడో చెప్పి వీడియో చెప్పి మీరు అఫెండ్ అవ్వాలి. నేను ఒక మాట చెప్తా, కాఫిర్ అంటే నాన్ ముస్లిం అని. ముస్లిం అంటే మౌమిన్. ఎక్కడుంది? వినండి వినండి ఎక్కడుంది? వినండి వినండి. అబద్ధాన్ని బోధించకండి. వినండి సార్, వినండి. వల్లనే ప్రమాదం ఉంది. వినండి వినండి. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పింది మౌలానాలు, ఆదింలు, ముఫ్తీర్లకి, దావ పండితులు అందరికీ కూడా అని చెప్పా క్వశ్చన్. నేనేమంటున్నా, అంత అఫెండ్ అయ్యే అవసరం ఏముంది ఆ వర్డ్తో అంటున్నా. అదే అసలైన వర్డ్. ఎందుకు ఏముంది కాఫిర్ అంటే? ఇప్పుడు మా కట్వా అంటున్నారు, మేమేనా అఫెండ్ అవుతున్నామా? ఎందుకు అవ్వాలి మీరు? మీరు అది చెప్పండి సార్. నేను అదే అంటే ఆథెంటిక్ రిఫరెన్స్ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏది? హిందువులు కాఫిర్లా కాదా? ఇప్పుడు ఎట్లా అంటే కాఫిర్ వర్డ్ ఉంది కదా, దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ముస్లిం చెప్పండి అంటున్నా. ఒక వార్లో నేను మీకు చెప్తున్నా చూడండి, ఒక వార్లో అవసరం పడితే అక్కడ డబ్బులు ఇచ్చి, గుర్రాలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చే అవసరం పడింది. కొందరు ముస్లిమ్స్ ఇవ్వకపోతే ఖురాన్లో ఏమంటే నిజమైన కాఫిర్లు వీరే కదా అని ఉంది. ఎక్కడ రిఫరెన్స్ చేయండి? నిజమైన కాఫీర్లు రెఫరెన్స్. నేను ఒక ముస్లింనా లేకపోతే హిందూనా ఇవన్నీ పక్కన పెట్టండి. మీ గ్రంథంలో ఉంది కాబట్టి నేను కూడా ఒక గ్రంథాన్ని ఫాలో అవుతున్నా. నేను కూడా ఎందుకంటే అంత అఫెండ్ ఎందుకు అవుతున్నారు అంటున్నా. చరిత్ర ఇతిహాసాలు వాటి మీద పర్సనల్ విషయం అండి అది కాదు. మీరు కూడా దావా పండితుల్లాగానే ఉన్నారు. అంటే దావా గురించి అయితే చెప్తున్నారు కదా. దావా ఏం చెప్తున్నాము? దావా అని అంటే నిజ దేవుడు ఎవరు, నిజం బైబుల్ ఏంటి, నిజమైన ఖురాన్ ఏంటి, నిజ దేవుడు ఎవరు ఇప్పుడు మేము మీరే అబద్ధం బోధిస్తే చిన్న కాఫీర్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్లు కాఫీర్ అని చెప్తారు, కారణం వాడు ఖురాన్ని నమ్మడు కాబట్టి. హిందువులు ఖురాన్ని నమ్మడు కాబట్టి కాఫీర్ అని చెప్తాడు. ఇప్పుడు ఆడలో విషబీజాన్ని మీరు నాటుతాడు. వాడు రేపు పొద్దున్న లేచిన తర్వాత వీడు కాఫీర్, వీటితో ఫ్రెండ్షిప్ చేయొద్దని ఉంది. 4వ సూరా 144 ఆయత్తులో. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అసలు సూరా తెలీదు, ఆయత్ తెలీదు. అప్పటి నుంచి గంట సపటి నుంచి నన్ను సతాయిస్తున్నా. నేను సూరా చెప్తున్నప్పుడు మీకు బాధ అవుతుంది. అట్లా కాదండి, ఖురాన్ గురించే డిబేట్ చేస్తున్నా. ఇదేంటి, ఇది నిజమైన గ్రంథం అని నేనే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఒక మాట చెప్తారు. 144 ఆయత్ చదవండి. 4వ సూరా 144 చదువుతాడు. ప్లీజ్ సార్ మీరు చదవండి, తెలుగు రాదా? నేను చెబుతా ఉన్నాను. ఓ యు బిలీవ్ డు నాట్ టేక్ ఫ్రెండ్స్ డిస్బిలీవర్స్ రాదర్ దాన్ believers, do not wish to give Allah a manifest proof against yourself. అచ్చా, ఇది ఏంటంటే కరెక్ట్. నేను చెప్పేది వినండి. మీరు ఎప్పుడైనా తెలుగులో చదివేయండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి సార్. సార్ మీరు చదివేయండి. సరే చదవండి, చెప్తా. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఇప్పుడు దీని అర్థం చెప్పండి. నేను చెప్తున్నా, ఒక్క నిమిషం సార్. నేను చెప్తున్నా. విశ్వసించిన వారులారా అంటే ఎవరు సార్? వినండి సార్. ఇప్పుడు ఇది ఖురాన్ అనేది ఒకేసారి రాలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇది ఎప్పుడు నుజులే ఖురాన్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే వినండి సార్, వినండి సార్. మీరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటివి కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. ఖురాన్ కరెక్ట్ గా చెప్తున్నా కూడా తెలియనప్పుడు మీకు తెలియదు. నేను సూరా తెలిసిన వాళ్ళని అడగండి. ఇదే ఖురాన్ లో మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అడగండి అని ఉంది. ఇప్పుడు వినండి, ఇది ఎప్పుడు అవతరించిందంటే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా మీద దాడి కోసం ప్లానింగ్ చేస్తుంటారు. అయితే యుద్ధ నీతిలో జరిగినటువంటి మాకు ఆల్రెడీ తెలుసు. ఆయన మక్కా నుంచి మదీనాకు పోయి మదీనా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక్కసారిగా చాలాసార్లు దాడి జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చాలాసార్లు చిత్రహింసలు పెడతారు, ఆయనకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారు. ఇదేదో వేరే మతం, ఇదేదో వేరే దేవుడు, నువ్వు డబ్బులు ఇచ్చి లొంగిపో, నీకు ఒక రాజ్యం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తానని ఆయన లొంగడు. మాకు కూడా చాలా బాగా తెలుసు దాని గురించి. నేను చెప్పిన సూరా ఆయతులు కాఫీర్లు ఎవరు కాదు అనేది స్పష్టంగా మీకు తెలియకపోతే చాలా బాధాకరమైన. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను 2 నిమిషాల్లో సూరా ఆయతులు ఇస్తా. గంట టైం ఇచ్చాను మీకు. 50 ఓవర్లు వేసినా 1 రన్ కొట్టిరు మీరు. సరే, మీరు అనుకుంటే ఇప్పుడు 400 కొట్టిరు. నాకాలు నేను మొక్కుంటే ఏం కాదు కదండి. నాకాలు నేను మొక్కుంటే ఎవడు వేరే వాళ్ళు చెప్పాలా? అట్లా కాదు కదా. నేను ఎన్ని 2వ సూరా 34వ ఆయత్ లేదా ఫస్ట్ మీరు 57వ సూరా ఆయత్ సార్ మీరు ఆలోచించాలి కూడా కాఫీర్లు అని అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా.
నువ్వు ఎంత జ్ఞానం గ్రహించావు నేను బోధిస్తుంది ఖురాన్నే, మీరు అది అది గ్రహించలేదు. ఇంపార్టెంట్. నేను బోధిస్తున్నటువంటి ఖురాను చాలా మంచిగానే బోధిస్తున్నా, అందరం ఒకటే అనే బోధిస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదివితే అస్సలు లేదు. నేను సూరా ఆయత్ చెప్తున్నా, ఆయనకు అర్థం అవుతా ఉంది, మీరు యాక్సెప్ట్ చేయండి. అవతరించిన టైం చూడండి, ఎప్పుడు అవతరించింది, ఎందుకు అవతరించింది అని మీరు చెప్తాను చూడాలా. సార్, నేను చాలా బాగా చదివాను సార్. ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ అయిపోయి మీరేం మొహమ్మద్ కైఫ్ అయిపోయినా తప్పేం లేదు. భారతదేశం గెలవాలి, ఎండ్ ఆఫ్ ద డే మనం ఇద్దరం కొట్టాల్సింది ఒకటే స్కోరు, ఒకటే చోటు చావాలి, ఒకే చోటుకి చేరాది. ఆఖరిగా మీకో స్వర్గం నాకో స్వర్గం రాయలేదు, మీకు నాకు ఒకటే స్వర్గం రాస్తుంది. అందుకే నేను విశ్వసిస్తున్నాను. దయచేసి నేను రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు తొందరపడ. రెఫరెన్స్ కాదు, మీకు 50 నిమిషాలు ఇచ్చా, మీరు ఒక్క సూర ఒక ఆయత్ చెప్పలేదు. దయచేసి వెయిట్ చేయండి ప్లీజ్. ఏం చెప్పాలి, అన్నీ చెప్పాం మీకు. మీరు 57 సూరా 57 కదా, 20 ఆయత్, 21 ఆయత్. 20 ఆయత్. ఈ లౌకిక జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్యపటాటం, పరస్పరం ప్రగల్భాలు పలకడం, సంపద సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందడానికి ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది. ఒక వర్షం కురిసింది, అప్పుడు దానివల్ల మొలకెత్తి పెరిగిన చెట్లు చేమలు చూసి రైతులు సంబరపడ్డారు. తరువాత అవే పండుతాయి, ఆ తరువాత అవి పసుపచ్చగా మారిపోవడాన్ని నువ్వు చూస్తావు, ఆపై అవి ఎండిపోయి పుట్టుగా మారిపోతాయి. ఇది లైఫ్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫార్మర్స్ ఎందుకు కాఫీర్లు అయ్యారంటే విత్తనాన్ని దాస్తాడు కాబట్టి. ఇంకో మీనింగ్ అండి అది, మీరు ఇందాక అన్నారు. ఇంకో మీనింగ్ అండి. ఒక్క నిమిషం. మీరు ఫార్మర్స్ ని కాఫీర్లు అన్నారు, కానీ అరబ్బీలో అండి, చెప్పండి. అరబ్బీలో ఉన్నాయండి. ఇప్పుడు సేమ్ సార్, సేమ్ అరబ్బీలో అండి బాబు. 20 అరబిక్లో చదవండి అదే వర్స్. సౌదీ అరేబియాకి వెళ్ళి కాఫీర్ ఎవరు అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొని వెళ్ళి మా ఫార్మర్ చూపిస్తారు వాళ్ళు. అది నేను చెప్తున్నా, మీనింగ్స్ చాలా ఉంటాయి. కాఫీర్ అంటే తిరస్కరించిన వాడు. ఇప్పుడు ఫార్మర్ ఎందుకు అయ్యాడు అంటున్నా, కడుపులు నింపే తిరస్కరించేవాడే. ఇప్పుడు మీ దగ్గర సందేశం రాకపోయినా మీ బాధ్యత మీరు తెలుసుకోవాల్సిందే. అది సార్, చిన్న ఫోన్ కొంటే 10 రకాల రివ్యూలు చూస్తావు, ఒక బండి తీసుకోవాలంటే 10 మందిని అడుగుతావు, ఏ రిలీజన్ ఫాలో అవుతున్నావో దాంట్లో ఏముందో నువ్వు తెలుసుకోవా? నీ దగ్గర వచ్చి చెప్పాలనా? అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను అదే అంటున్నా, చెప్పకుండా నేను అదే అంటున్నా. మీరు తెలుసుకునే బాధ్యత మీది కూడా ఉంది. మీరు తప్పించుకోలేరు ఆ మాట చెప్పి నా దగ్గరకు రాలేదు అని. ప్రశ్న చాలా ముక్కెక్కడ అని అడిగా, మీరేమో 13 కిలోమీటర్లు తిప్పుతున్నారు, ముక్కెక్కడో చెప్తలేరు నాకు. మీరు ముక్కు ఎక్కడా అని అడిగా, ఇగో ఇక్కడ అని నేను చెప్తున్నా. మీరు 50 కిలోమీటర్లు తిప్పుతున్నారు కానీ ముక్కు. కాఫీర్ గురించి చెప్పి ముక్కు అని చెప్పి, అదే మరి కాఫీర్లు అంటే మీరు ఫార్మర్స్ ని కాఫీర్లు అన్నారు, ఎక్కడన్నారు అని అడుగుతున్నా నేను. సౌదీ అదే వరుస అది నేను చెప్తుంది లాంగ్వేజ్ లో. సార్ అరబిక్ లో చదవండి సార్, 57:20 ఏం చెప్తుంది చెప్పండి. 57:20లో ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గురించి కాఫీర్ అనే పదం వాడాడు. అరబిక్ లో చదవండి సార్, ఇప్పుడు అది అన్నగారికి అర్థం అవుతుంది. తెలుగులో అయిన సంబరపడిపోయాడు. నేనే చెప్పాను తర్వాత, నేనే చెప్పాను కదండి, మళ్ళీ మీరు చెప్పడం ఏంది? గట్టిగా చదవండి సార్ దయచేసి. ఈలము అన్నమల్ హయాతు దునియా, తెలుసుకోండి. ఈలము అంటే తెలుసుకోండి, హయాతు దునియా అంటే ప్రాపంచిక జీవితం గురించి. లైబుం వ లహ్బుం అంటే కేవలం ఒక లైబ్ అంటే ఆట అనమాట, ఒక ఆట. వజీనతుహు వ తఫాజురు బైనహుం వతకాసురు ఫిల్ అంబాలి వల్ ఔలాద్ కమస్లి గైస ఆజబల్ కుఫార్ నబతహు సుమ్మ యఈజు ఫతరాహు ముస్ఫరం సుమ్మ యకూను హుతమా వఫిల్ ఆఖిరతి అజాబున్ షదీద్ వ మగ్ఫిరతుం మినల్లాహి వ రిద్వాన్ వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఇక్కడ వరకు సరే చెప్పండి సార్. ఇప్పుడు దాని ఇక్కడ కాఫీర్ అనేటువంటి పదం రైతుని సంబోధించి కారణం ఏంటి? కారణం ఏంటంటే అతను విత్తనాన్ని దాస్తాడనమాట. అంటే సత్యం తెలిసిన తర్వాత ఎవడైతే దాస్తాడో అతనిని తెలిసిన తర్వాత